ఇక జార్ఖండ్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హెలికాప్టర్ గంటకు పైగా నిలిచిపోయింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి అనుమతి రాకపోవడంతో గోడ్డాలో ఆగిపోయింది. దీంతో రాహుల్ గాంధీ స్కెడ్యూల్ కు ఆటంకం ఏర్పడింది. ఏటీసీ నుంచి అనుమతి రావడంతో రాహుల్ గాంధీ తిరిగి వెళ్లిపోయారు. దీనికి బీజేపీయే కారణమని కాంగ్రెస్ ఆరోపించింది. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రచారంలో పాల్గొనే నేతల బ్యాగులు హెలికాప్టర్లో తనిఖీల పరంపర కొనసాగుతోంది. తాజాగా హింగోలి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం కోసం వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా హెలికాప్టర్ ను అధికారులు తనిఖీ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను అమిత్ షా స్వయంగా ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన తన హెలికాప్టర్ ను అధికారులు తనిఖీ చేశారని అమిత్ షా అన్నారు. నిష్పక్షపాత ఆరోగ్యకరమైన ఎన్నికల వ్యవస్థను బీజేపీ విశ్వసిస్తోందని, ఇందుకు అందరూ సహకరించాలన్నారు. ప్రపంచంలో శక్తివంతమైన ప్రజాస్వామ్య వ్యవస్థగా భారత్ ను కొనసాగించడంలో తమ బాధ్యతలను నిర్వర్తించాలని అమిత్ షా పేర్కొన్నారు. అటు ప్రధాని మోదీ ప్రయాణించాల్సిన ఎయిర్ క్రాఫ్ట్ లో సాంకేతిక సమస్య ఎదురైంది. జార్ఖండ్ లో ఎన్నికల ప్రచారం ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఢిల్లీకి ప్రధాని తిరుగు ప్రయాణం ఆలస్యమైనట్లు అధికారులు వెల్లడించారు. ఎన్నికల ప్రచారం నిమిత్తం ఉదయం మోదీ జార్ఖండ్ లో పర్యటించారు. 2 ప్రాంతాల్లో ర్యాలీలో పాల్గొన్నారు. దాన్ని ముగించుకుని ఢిల్లీ తిరిగి వెళ్లేందుకు దేవ్గఢ్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. అయితే ప్రధాని ప్రయాణించాల్సిన ఎయిర్ క్రాఫ్ట్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో టేకాఫ్ అవ్వలేదు.